నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకల్లాడాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమన్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న. అమాయక మహిళా జీవితాలు నాశనం చేస్తారని ఆగ్రహం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం. ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకల్లాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొన్ని కార్పస్ మొక్కలు భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయన్నారు. ఎవరు ఈ మొక్కలను నాటొద్దని సూచించారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కోనో కార్పస్ మొక్కలు భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయన్నారు. ఎవరు ఆ మొక్కల్ని నాటొద్దని సూచించారు. ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. ఈ కోనో కార్పస్ మొక్కల్ని మన దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు నిషేధించాయని గుర్తు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఉన్న ఈ కోనో కార్పస్ చెట్లను తొలగించాలని అధికారులను ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోనో కార్పస్ చెట్లను తొలగించడానికి వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్షజాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు. కోనా కార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనా కార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనా కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్.
వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. ఆడదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జిత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశామని, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు నాయుడు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలని అన్నారు. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు దారుణాలు అన్ని ఇన్ని కావని మండిపడ్డారు. ఆడదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారన్నారు. ఆడదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నటి జిత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారని అన్నారు. చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయమని, మరి ఇతర కేసులు ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల కనుసన్నలు ఈ వ్యవహారం మొత్తం నడిపారని, ఆనాటి డీజీపీ కూడా ఈ సంఘటనకు బాధ్యత వహించాలని అన్నారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథరెడ్డి, కాంతిరాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో పాత్రదారులు, సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. చివరకు కాకిలు కూడా కర్కశంగా వ్యవహరించారని తెలిపారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదంబరి కేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం, అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, ఫ్యాన్ ఇప్పి చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయిరెడ్డి శాంతి అదొక పెద్ద ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు. ఆయన ఈ కాదంబరి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైనం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు, రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన. ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడాలతోనన్నా, ఏంటిది చెప్పండి? ఇన్ని కేసులు, ఇందులో ఒక్కరినైనా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలికల హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంపై బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ విద్యార్థులు పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవటం లేదని వారు మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై అర్ధరాత్రి విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహంలోని బాత్రూములలో రహస్య కెమెరాలు ఉంచారంటూ హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులను నిరసన చేపట్టారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఈ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి పంపుతూ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. జూనియర్, సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థులు ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాట్లో అతన్ని మరో విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టును సైతం విద్యార్థులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూస్తుందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. మంత్రి కోలుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లారు. మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కాదు, తరిమేస్తే వెళ్ళిపోతారు. ఏం జరిగింది? వీడియోలు ఏం తీసి ఏం పెడతారు? చూపిస్తే నేను నేను బయట చేశాను చెప్పేసి అమ్మాయి వేరే అమ్మాయి నేను బయట చేశాను చెప్పేసి ఇది అదే నిజమని నువ్వు సొంత మాటలు లాగానే ఒక్కరు చెప్పండి. చూసారా? ఎవరు చూడలేదు సార్. ఎవరు ఏదండి సార్? నేను ప్రూవ్ అని కాలేజీ యాజమాన్యం నేను నిన్నగానే మనగానే నేను పిలిచి అడిగారా ఏమన్నా? 2 సంవత్సరాలు గుర్తుకుంటున్నా సార్. సార్ సార్ వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు సార్, ఇచ్చేస్తున్నారు సార్, నన్ను ఆల్రెడీ కొట్టేసాను చెప్పేసి. ఈ వీడియోకి సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడిందా నీతో? చెప్పుకున్నా సార్. ఎప్పుడు? నిన్న ఏమన్నారు? చెప్తే మాకు అడ్మిషన్ నాకు సంబంధం లేదు సార్. నిన్న జరిగింది సార్ కూడా మరి జీవితాలు ఒక్కడి నుంచి 300 మంది జీవితాలు ఉన్నాయి చేతులు. ఒక్కళ్ళైతే సార్లు పిలవండి రా.
ఆగు అయ్యా ఆగు. బయటకు వచ్చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు మూడోసారి మోడీని ప్రధాని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రామ మహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన్ని నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ యువమోర్చా సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అన్నారు. ఏపీలో 1 కోటి మందికి సభ్యత్వం ఇవ్వటమే లక్ష్యం. 2014లో దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యులుగా చేరారు. కరోనా కారణంగా 5 ఏళ్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదు. ప్రస్తుతం 18 కోట్ల మంది పార్టీలో సభ్యులుగా ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మా పార్టీపై దుష్ప్రచారం జరిగింది. అందువల్లే మేము 40-50 సీట్లు కోల్పోయాం. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. రాజ్యాంగాన్ని తీసివేసే ప్రసక్తే లేదు. యువమోర్చా నాయకులు కేంద్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కొప్పర్తి, ఓర్వకల్లు 2 ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. వేల కోట్ల రూపాయలతో అక్కడ పరిశ్రమలు రానున్నాయి. వీటి ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు. మరొక 7 కోట్ల మంది పార్టీలో చేరారు కనుక ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ బలం 18 కోట్ల సభ్యులతో ఇవాళ భారతీయ జనతా పార్టీ మన దేశంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014 సంవత్సరంలో 27 లక్షల మందిని చేర్చుకోవటం జరిగింది. తిరిగి 2019లో అదనంగా ఇంకొక 7-8 లక్షల మంది చేరినటువంటి సందర్భంలో 38 లక్షల సభ్యులు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కలరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం కనుక చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా 1980లో 2 పార్లమెంట్ సభ్యులుంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల్లో అంచెలంచెలుగా సంఖ్య పెంచుకుంటూ ఇవాళ 240 మందిని పార్లమెంట్ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గెలిపించుకోగలిగింది. అంటే అంతకుముందు 303 ఉన్నాయి కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతిపక్ష కూటమి ఇండి కూటమి ఏదైతే ఉందో వారు చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి ఒక అపోహని తీసుకువెళ్ళగలిగారు. అదేమిటంటే ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వెనువెంటనే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, అదేవిధంగా చర్చిలు మసీదులు కూలగొడతారని, అది మాత్రమే కాకుండా రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆందోళన ప్రజల మనసుల్లోకి చొప్పించినటువంటి నేపథ్యంలో ఒక 60-63 సీట్లు మేము కోల్పోవటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడినటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు, నేను ఈ స్థానానికి వచ్చానంటే ఒక బీసీ నాయకుడిగా అది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానేనని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అని నినదించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కుల మతాలకి తావు లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించుకుంటూ వెళ్తూ తద్వారా భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక మసీదులు చర్చిలు కూలగొట్టే ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని ఎత్తివేసేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకి భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా కట్టుబడి ఉన్నా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ అందరినీ కలుపుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. పచ్చటి మొక్కలు నాటడం అంటే భవిష్యత్ తరాలకు మంచి భరోసా ఇవ్వటమేనని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ సుజన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి విద్యార్థి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. వన మహోత్సవంలో భాగంగా నగరంలోని బిషప్ హాజరయ్య పాఠశాల మైదానంలో ఎన్టీఆర్ జిల్లా అటవీ శాఖ అధికారులు వన మహోత్సవం కార్యక్రమాన్ని కలెక్టర్ సుజన, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,
స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ సుజనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 50% పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మొక్కల పెంపకం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవన వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళమవుతామని అన్నారు. ఇవాళ మొక్కలు అనేది, చెట్లు అనేది మనకి ప్రాణవాయువునిచ్చేయి. మనమేమో ప్రాణవాయువుని పీల్చి ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. కానీ మొక్కలు ఏం చేస్తాయంటే, చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చి ఆక్సిజన్ ఇస్తాయి. మీకు అన్ని పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి అన్నీ. దాన్ని మనం భవిష్యత్ తరాలకి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీ పక్కనే కాంపౌండ్ వాళ్ళ పక్కనే డిఎఫ్ఓ గారి ఆఫీసు. దాదాపు ఈ స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎలిమెంటరీ కానీ ఇక్కడ కానీ కాలేజీ కానీ. 2000 మంది తలో ఒక మొక్క తీసుకొని డిఎఫ్ఓ గారికి చెప్తాం, మొక్కలందరినీ మీకు ఉచితంగా ఇవ్వమని చెప్పి మీ స్కూల్లోనే పెట్టిస్తాం మొక్కలన్నీ. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కో మొక్క, ప్రధానమంత్రి గారు ఏవైతే పిలుపునిచ్చారో, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటమని పిలుపునిచ్చారో దాన్ని మనం నెరవేర్చే విధంగా, ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మనందరి కోసం. మొక్కలేందే, చెట్టు లేందే ఏమీ పర్యావరణం లేదు, వర్షాలు పడవు, ఆక్సిజన్ ఉండదు, అన్ని రకాలుగా వినాశనాలే. కాబట్టి భవిష్యత్ తరాలకి మనం అందించాల్సిన మంచి వాతావరణం అందించాల్సిన, మంచి పర్యావరణం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భవిష్యత్తు మీది. కాబట్టి ఆ బాధ్యత మీరు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కనుక తీసుకుంటే రేపు భవిష్యత్తులో మళ్ళా మీరు పెద్ద ఈ నెక్స్ట్ జనరేషన్కి ఆ బాధ్యతలు అందించగలుగుతారు. వనాన్ని జనాల దగ్గరికి చేరువ చేయాలనే మన ముఖ్యమంత్రి గారి తలంపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెల్లోనూ, నగరంలోనూ, మున్సిపాలిటీల్లోనూ ప్రతి దగ్గర కూడా ఈరోజు వన మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఇందాక మా డిఎఫ్ఓ గారు చెప్పినట్టు దానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది కూడా అన్నట్టుగా రాత్రి నుంచి వర్షాలు పడి మనం ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ప్రతి మొక్క తనంతట తానే బతికే విధంగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనుకోవాలి. ఇంత మంచి తలంపు చేసినందుకు దానికి మనందరం కూడా చేదోడుగా మన బాధ్యతగా ఒక మొక్క నాటి దాని బాధ్యతని, దాన్ని పెంచే బాధ్యతను కూడా తీసుకోవాలి. ఆ విధంగా మన దేశంలో ఉండే 140 కోట్ల జనాభా కూడా ఈరోజు ఈ వర్షాకాలం సందర్భంగా ఒక మొక్క నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకుంటే 140 కోట్ల మొక్కలు ఈ వర్షాకాలంలోనే మనం పెంచిన వాళ్ళం అవుతాం. మనం ఒక్కళ్ళం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత అనుకుంటాం. కానీ ఆ ఒక్కొక్కరు చేరి 140 కోట్లు అంటే ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న 33% ఫారెస్ట్ కవర్ ఇట్టే అయిపోతుంది. సో మనం అందరం చిన్నవాళ్ళము, మనం ఒక్కళ్ళం చేస్తే ఎంత అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రమాదరహిత సమాజం కోసం యువత కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి వికలాంగులుగా మారి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీక్ష్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ ఎన్జిఓ సంయుక్తంగా విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన హైడ్రాలిక్ ప్రొసెస్టిక్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన 3 విద్యార్థులకు ₹1,00,000 విలువ చేసే హైడ్రాలిక్ ప్రొసెస్టిక్ లెగ్స్ ను 3కి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రమాదాల్లో కాలు కోల్పోయిన విద్యార్థులకు తిరిగి నూతన జీవితాన్ని అందచేయాలన్న ప్రయత్నిస్తున్న సుదీక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమలాను అభినందించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతకు అత్యంత ఖరీదైన హైడ్రాలిక్ ప్రొసెస్టిక్ లెగ్స్ అందించి వారిలో నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నింపడానికి సుదీక్ష ఫౌండేషన్ కు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదరహిత సమాజం కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. సుదీక్షణ ఫౌండేషన్ తరపున విమలాదేవి గారు మరియు శ్రీనివాస్ గారు, వాసు గారు ఇద్దరు, మిగతా వీళ్ళందరూ కలిసి ఫౌండేషన్ తరపున వికలాంగులకి, ముఖ్యంగా విద్యార్థులకి రోడ్డు ప్రమాదం జరిగితే వల్ల కాళ్ళు
దెబ్బతినడం వల్ల జరిగే ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కృత్రిమ కాళ్ళు ఇవ్వటమే కాకుండా గత 15 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా రోడ్ సేఫ్టీనెస్ అనేది ప్రజల ముందుకు ముఖ్యంగా తీసుకువెళ్ళడం ఇది ఫౌండేషన్ యొక్క ముఖ్య కర్తవ్యం. దురదృష్టవశాత్తు విమలాదేవి గారి కుమారుడు ఇటువంటి ప్రమాదంలోనే మృతి చెందటం వల్ల వారు గత 15 సంవత్సరాల నుంచి ఎవరు విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో పడి ఇబ్బందులు పడకూడదనే భావంతో నిరంతరం ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు వారికి సహాయం చేయటం. నిజంగా చూస్తే అక్కడ కాళ్ళు నిజంగా ఈ కృత్రిమ లెగ్లు అన్ని జైపూర్ లెగ్స్ అనేవి ఉంటాయి. అటువంటివి కాకుండా అత్యాధునికంగా కాలు ఎట్లా పనిచేస్తుందో ఆ విధంగా ఉండే విధంగా వారు అందరికీ సహాయం చేయటం ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇటువంటి తల్లుల వల్లే చాలామంది విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా ఎన్జిఓ ముందుంటాం. తప్పకుండా వీరిని అందరం ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, తోచిన విధంగా చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా నా వంతు ఇది కూడా మీకు సహాయం కూడా చేస్తానని ఆర్గనైజేషన్ వారికి తెలియజేసుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో నిజంగా డిగ్రీ చదివే విద్యార్థులను ముందుగా చూస్తున్నారు. ఎందుకంటే వారి భవిష్యత్తు ఇబ్బంది పడకూడదు, పిల్లలు వారి భవిష్యత్తు ఇబ్బంది పడకూడదని వారు చేస్తున్న దానికి మేమందరం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా మేడం మీలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా ఇటువంటి ప్రాంతంలో ఉండటం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. యువతకు ఒక్కటే చెబుతున్నా, మీ అందరూ కూడా భవిష్యత్తు ఆలోచించండి. మిమ్మల్ని మీ ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వారి ఆశలు అడియాసలు చేయొద్దు. రోడ్లు సేఫ్టీలు పాటించండి. మితిమీరిన వేగం వద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ మంది చేస్తున్నారు. ఇటువంటివి కూడా వద్దు. క్లియర్గా వారిచ్చే మెసేజ్ విమలాదేవి గారు ఒకటే చెప్పమంటున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వల్ల వారి భవిష్యత్తు ఇబ్బంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధతో ఉంటారు. కాబట్టి ఇటువంటి మేము అందరం కూడా తప్పకుండా వారు చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకోవాలి. సుదీక్షణ ఫౌండేషన్ అని చెప్పేసి మేము గత 16 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చాలా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మా మేజరు యాక్టివిటీ ఇది రోడ్ సేఫ్టీ. మీకు తెలుసు మరి ఈవేళ తల్లిదండ్రులకు ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు పిల్లలు, చేతికి అందొచ్చిన పిల్లలు ఈవేళ బైకులు నడుపుతూ కానీ మరి స్పీడ్ కార్లు నడుపుతూ కానీ ఈ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే ఈ తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ వీళ్ళు చాలా చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అందరూ మాలా ధైర్యంగా నిలబడేవాళ్ళు లేరు. కానీ నేను కూడా చాలా నష్టపోయిన దాన్నే. అయినప్పటికీ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని ధైర్యంగా నిలబడి మనంతుగా ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి అని చెప్పి నేను నిలబడి ఈ సుదీక్షణ ఫౌండేషన్ అనేటువంటి సేవా సంస్థను నేను ఏర్పాటు చేసి మా మెయిన్ ఫోకస్ యూత్, కాలేజెస్లో యూత్ని అవేర్నెస్ తీసుకురావడం, అలాగే ట్రాన్స్పోర్ట్ వారితోటి పోలీస్ వారితోటి కలిపి మేము అనేక సేవా కార్యక్రమాలు కాలేజెస్ పిల్లలకి హై స్కూల్ పిల్లలకి చేస్తున్నాం. ఏదో ఒక రోజున వీళ్ళకి అవగాహన కలుగుతుంది, మంచిగా డ్రైవ్ చేసుకుంటారు అనేది మా యొక్క ఉద్దేశం. మేము అట్లాగా కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళంతా చనిపోతున్నారు. కొంతమంది యూత్, మిగిలిన వాళ్ళు అవయవాలు పోగొట్టుకుని కాళ్ళు పోగొట్టుకోవడం, చేతులు పోగొట్టుకోవడం, మరి బ్యాక్ బోన్ దెబ్బతినిపోయి ఓన్లీ బెడ్డకే పరిమితం అయిపోవడం, అలాంటి వాళ్ళని చాలామందిని మేము చూసాం. సరే వీళ్ళకు కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇది 2007లోనే అప్పుడు ఉన్నటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్ల గారి చేతి మీదుగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాను. కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా ఎగువనున్న వాగులు వంకల నుండి వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో కృష్ణమ్మ నిండుకుడను తలపిస్తుంది. బ్యారేజ్ ఎగువ నుండి వస్తున్న వరద 3,31,521 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. బ్యారేజ్ 70 గేట్లలో 60 గేట్లను 8 అడుగులు, మరో 10 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువనకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శుక్ర శనివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కదంబరి జత్వాని కేసులో సంబంధించి అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఇందులో ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్న అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. బాధితురాలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. చీటింగ్ కేసులో నటితో పాటు ఆమె కుటుంబం మొత్తం ఎందుకు అరెస్టు చేశారు తెలియాలని, అరెస్టు చేసిన సమయంలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలాలనుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఐపీఎస్ల పాత్ర ఉన్నట్లుగా తేలితే డీజీపీ చర్యలు తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ముంబై కేసు మీరు అడగండి, అడిగితే చెప్తాను. ముంబై కేసు సంబంధించి నిన్న డీజీ గారు వచ్చి మనతో డిస్కషన్ జరిగింది. అది కాదు. సో బట్ ఐ హ్యావ్ సీన్ హర్ ఇంటర్వ్యూ. సో అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. సో ఇదేమైనప్పటికీ కూడా కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. యూఏలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూసి మెరిట్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగెన్స్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. లేదండి, అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను. సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి విల్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దెన్ విల్ టేక్ ఏ కాల్. నేను అదే చెప్తున్నాను కదంటే, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి, కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ, ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకల్లాడాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జత్వాని ఉదాంతం ఒక నిదర్శనమన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న. అమాయక మహిళా జీవితాలు నాశనం చేస్తారని ఆగ్రహం. బుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం. ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.